బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో విలీనం చేయడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విలీనం వల్ల అభివృద్ధి బాగా జరుగుతుందని కొందరు చెబుతుంటే పన్నులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని మరికొందరు అంటున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలు జిల్లాలు ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం సరికాదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో బోడుపల్ కార్పొరేషన్ విలీనంపై ప్రజలు ఏమంటున్నారు? సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఇస్తారు. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కలుపుతందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పన్నుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, బడ్జెట్ విషయంలో కావచ్చు, ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఇక్కడ ఉండే పౌరులను అడిగి తెలుసుకుందాం. మన ప్రత్యేక కార్పొరేషన్ ఉంటే అధికారులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ప్రజలకు చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే తీరుస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం ఉన్నది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలపడం వల్ల పరిపాలనా సౌలభ్యం ఉండదు. మళ్ళీ మా ప్రజలపైన, మా ఇక్కడ స్థానికులపైన, ఇక్కడ తాటికాయ పండంతా ఇక్కడ ఈరోజు మనం ట్యాక్స్ కడుతున్నాం, మన ట్యాక్స్ పెంచేస్తారు. వాళ్ళు రీఅసెస్మెంట్ చేసి ట్యాక్స్ పెంచుతారు. ఇవన్నీ మాకు ప్రజలకు నష్టం ఉండే విధంగా నువ్వు పెద్ద చేయడం వల్ల మనకు పరిపాలన సౌలభ్యం లేదని గత ప్రభుత్వాలన్నీ చిన్న చిన్నగా మండలాలు కానీ జిల్లాలు కానీ విభజించారు. మరి ఈరోజు ఇంత పెద్దగా చేయడం వల్ల మరి ప్రభుత్వానికి ఏం ఉపయోగం అవుతుందో మాకైతే తెలియదని ప్రజలకు నష్టం జరుగుతున్న మాట వాస్తవం. ఈ మున్సిపల్ కార్పొరేషన్లు ఏంటంటే ఇప్పుడు 28 మంది ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా ఆ నియర్ బై దగ్గర ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు సమస్యలు. వాళ్ళు ఇక్కడ ఒక తీర్మానం చేసి ఒక రోడ్డు కావాలని ఏం కావాలని కూడా ఇమీడియట్లీ ఇక్కడ సపరేట్ ఫండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్లీ పనులు కూడా పబ్లిక్ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తర్వాత రోడ్లు కానీ, తాగునీరు కానీ ఏదైనా కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వీళ్ళే తీర్మానం చేసుకొని దాన్ని చేయడం జరుగుతుంది. అదే జీహెచ్ఎంసీ ఏర్పడిందంటే అదొక సముద్రం లాంటిది. ప్రజలకు ఎటువంటి జరగాలంటే కూడా పనులు జరగవు. పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, చిన్న చిన్న రాష్ట్రాలుగా చేస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఉన్నది తీసుకో, పెద్ద రాష్ట్రాలుగా పెద్ద జీహెచ్ఎంసీ చేస్తే పరిపాలన అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది. 2800 మందికి ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. మనం ఏది ఉన్నా కూడా కార్పొరేటర్ అన్న మా ఇంటి దగ్గర లేకపోతే మా గల్లీలో మా కాలనీలో సమస్య ఉన్నది పరిష్కారం కావాలంటే ఇమీడియట్గా ఒక గంట సేపట్లో 10-15 నిమిషాల్లో మాకు ఆన్సర్ కూడా వస్తుంది. ఇప్పుడు 20,000 నుంచి 30,000 మధ్యన ఉన్న కార్పొరేటర్కి ఒకరు చేస్తే మాకు బోడుపల్కు సంబంధించింది ఒక 4-3 వస్తుండొచ్చు. అప్పుడు కార్పొరేటర్ని సంప్రదించాలంటే ఎంత టైం పడుతుంది? మాకు సమస్య పరిష్కారం ఎప్పుడవుతుంది? జిహెచ్ఎంసీ అనేది పెద్ద సంస్థలా తయారైపోతుంది కాబట్టి మనకి నిరుపేదలకు పర్మిషన్స్ కానీ ఏమైనా పనులు చేయించుకోవాలంటే మాత్రం జర ఇబ్బంది. ఇది నార్మల్గా ఇప్పుడు ఎవరు కూడా ఒక గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ కావాలని కోరుకుంటారు. ఇట్ ఈస్ అప్గ్రేడేషన్, ఇది నథింగ్ బట్ ప్రమోషన్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలవడం అనేది ఒక ప్రజలకు కూడా ఒక ప్రమోషనే. చిన్నపాటి ఏదైనా మీరు అన్నట్టు ట్యాక్స్లు ఏదైనా రూపాయో పావులో పెరుగుతాయి కావచ్చు, అది విషయం కాదు. కానీ డెఫినెట్గా అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రజలకు కూడా మేము ఒక కార్పొరేషన్లో ఉన్న కార్పొరేషన్ ఇది కార్పొరేషన్ మంచి గ్రేటర్ కార్పొరేషన్ నుంచి ఒక మెట్రో సిటీలో మనం కూడా జీవిస్తున్నాం అన్న ఒక ఇది కూడా ఉంటుంది. డెఫినెట్గా దానికి తగ్గట్టు సదుపాయాలు కూడా ఉంటాయి. హైదరాబాద్కి ఒక సైడే డెవలప్ అవుతుంది. ఇక్కడ ఈ నారపల్లి, గట్కేసర్ కూడా డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది. ఫ్యూచర్గా ఆలోచించి డ్రైనేజ్ వ్యవస్థ సెట్ చేసి అందరికీ ఏంటంటే ట్యాక్స్ పెరుగుతుందేమన్నా ఆలోచన ఉంది. జిహెచ్ఎంసీలో అదే ట్యాక్స్ కడుతున్నారు, ఇక్కడ కూడా అదే ట్యాక్స్ కడుతున్నారు. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. గ్రామాలు విలీనం చేసి ఇప్పుడు అంతటా బోడుపల మొత్తం ఎక్కడికక్కడ ప్లాట్లు అయిపోయినాయి. ఆ ప్లాట్లలో మధ్యతరగతి కుటుంబాలు, ఆ మధ్యతరగతి కుటుంబాలే పాపం ఇబ్బంది పడుతున్నారు, యోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇది ఒకవేళ కార్పొరేషన్ అంటే గేటర్లో కలిపేస్తే మా ప్లాట్ అసలు ఎట్లా కట్టుకోవాలి, పర్మిషన్కు రేట్లు ఎక్కువైతున్నాయనే ఉద్దేశంతోనే ఉన్నారు. ముఖ్యంగా కొన్ని గ్రామాలు కావచ్చు, వాటి విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పన్నుల విషయంలో కావచ్చు, వీటి విషయంలో అభివృద్ధి విషయంలో కావచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని కలపడం ఒకటే కాకుండా అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న అభిప్రాయాన్ని బోడుప్పల నగరవాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. ఐటీ కారిడార్ అనుకుని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది మణికొండ మున్సిపాలిటీ. మణికొండ ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం కానుంది. అయితే మణికొండ మున్సిపాలిటీగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు స్థానికులు. జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఇక్కడ నుంచి వచ్చే నిధులన్నీ నగరం మొత్తం వెళ్తాయని, మున్సిపల్ వల్ల తమ నిధులు తమకే ఖర్చు పెడతారని చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో బాధ్యతాయుతంగా పనిచేసే అవకాశం కూడా ఉండదని, ఫలితంగా మణికొండ కాస్త మసికొండగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీలో విలీనంపై మణికొండ ప్రజలేమంటున్నారు? మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారం ఇస్తారు.
గ్రేటర్ హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల ప్రజలు ఏమనుకుంటున్నారు? జీహెచ్ఎంసీలో విలీనంతో లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా మణికొండ మున్సిపాలిటీలో ఉన్నాము. మణికొండ మున్సిపాలిటీ ప్రజలకు వారి ఒపీనియన్ ఏందో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మంచి డిసిషన్, బట్ మనకి అయ్యే పనులు కొంచెం లేట్ అవుతాయి అనుకుంటున్నామండి. సామాన్యులకు లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? సామాన్యులకు అంత జరగకపోవచ్చు. లాభం జరుగుతుంది కానీ ఎప్పుడు వచ్చి అంటే సెంటర్ ఆఫ్ పాయింట్ విల్ బి దూరం అవుతుంది. ఇప్పుడైతే మణికొండ మున్సిపాలిటీ పక్కనే ఉంది. ఇప్పుడు మేము రావాలంటే మళ్ళీ ట్యాంక్ బండి దగ్గరికి రావాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఈ పరిపాలన అనేది ఏకీకృతం కావడం వల్ల ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. ఇప్పటి వరకు ఎన్నుకోబడ్డ నాయకులు కానీ అధికారులు కానీ అందుబాటులో ఉండేవాళ్ళు. ఏ పనులు కావాలన్నా ఏదన్నా ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్తే తొందరగా చేయించుకునే వాళ్ళము. ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఒక మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోవాలంటే అతను కూర్చుంది ట్యాంక్ బండ్ దగ్గర. అంత ఈజీ కాదు పనులు కావడం. ఇంతకుముందు ఒక నెలలయ్యే పనులు 6 నెలలు అవుతుందండి. అయిన తర్వాత ఇది హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్న మున్సిపాలిటీ అండి. 100 నుంచి 150 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఇది. ఇంత ఆదాయం ఉన్న మున్సిపాలిటీని మనం ఇక్కడనే ఖర్చు పెట్టుకునే వాళ్ళం, ఇక్కడనే డెవలప్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ మన ఉన్న ఆదాయం అనేది ఏ మూలకు ఎక్కడనో ఫ్రీబీస్కో ఖర్చు పెడతారు. అది ఈ 27 మున్సిపాలిటీలను పూర్తిగా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే లాభం జరుగుతుందా, మున్సిపాలిటీ ప్రజలకు నష్టం జరుగుతుందా? లాభం జరుగుతుందండి. ట్యాక్స్ పెరుగుతుంది. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బర్డన్ అవుతుంది. కానీ ట్యాక్స్ తీసుకున్న విధంగానే పనులు కూడా చేయాలి. రోడ్లు మంచిగా చేయాలి, డ్రైనేజ్ మంచిగా చేయాలి, ఫెసిలిటీస్ అన్ని అందించాలి ప్రజలకి. మేము కోరుకునేది ఏంటి, మంచిగా ఉండాలి. మన దేశం అనేది వృద్ధి చెందాలి. కిందికి పోవద్దు. ఎప్పుడైనా వేరే దేశాలతో పోల్చుకుంటే మనం ఎప్పుడు పైన ఉండాలనే కోరుకుంటాం సామాన్య ప్రజలు. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయము. కాకపోతే దానికి తగ్గట్టుగా పన్నులు ఏ విధంగా పెంచుతారో పరిపాలనా విధానం కానీ పనులు కానీ అదే విధంగా జరిగితే చాలా బాగుంటుందని. రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, వీధి దీపాలు, పార్కులు, ఇవన్నీ కమ్యూనిటీ హాల్స్ మెయిన్. మాకు ఇంతవరకు అల్కాపూర్లో కమ్యూనిటీ హాల్ లేదు. కొన్ని పార్కులు ఉన్నవి, ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు జరిగితే చాలా బాగుంటుందండి. अच्छा रहता, लेकिन छोटा लीडर खत्म हो गया. अभी जो काम होना था पहले उतना अर्जेंट काम नहीं होता. इतना डेवलपमेंट अलकापुर टाउनशिप है, ये पूरा फंड अच्छी बात है, लेकिन वैल्यू भी बढ़ता, लेकिन उसके साथ कामा भी होना चाहिए. बिल्कुल कामा नहीं होते. अभी छोटा मोटा काम रहना तो छोटे लीडर को पकड़े तो काम हो जाता था, अभी मुश्किल हो जाता है. మొత్తం మీద చూసుకోవచ్చు పనులంతా కూడా వేగవంతం అయ్యే అవకాశాలు లేవు అని చెప్తున్నారు. అదేవిధంగా 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మణికొండ మున్సిపాలిటీకి సంబంధించి ఆ నిధులన్నీ కూడా ఎటో వెళ్లిపోయే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తం మీద జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనం అంశంపై మిశ్రమ స్పందన వస్తుంది. మొత్తం మీద జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనం అంశంపై మిశ్రమ స్పందన వస్తుంది. ఒకవైపు అభివృద్ధి పనులు జరుగుతాయేమో కానీ పన్నుల భారం ప్రజలపై పడే అవకాశం ఉందన్న ఒక భయాందోళన మాత్రం సామాన్యుల నుంచి వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, మణికొండ నుంచి.